స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టేసింది. ఈ నెల 5 లోపు ప్రతి స్థానానికి 3 పేర్లను ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ చెబుతారు. రాజేష్, గుడ్ ఈవినింగ్ స్వామి. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలను భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నెల 9 నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయి కసరత్తు చేస్తుంది. పర్టికులర్గా ఈ నెల 5వ తేదీలోగా ప్రతి స్థానానికి 3 పేర్లను పరిశీలించి తమకు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్థానికంగా ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఆదేశించారు. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత అంతా కూడా రాష్ట్ర కమిటీ నిర్ణయించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. దాంతోపాటుగా ఎంపీటీసీల అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి బాధ్యత అంతా కూడా జిల్లా పార్టీ కోర్ కమిటీ తీసుకోనున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికకు సంబంధించి 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ. అందులో పర్టికులర్గా జూబ్లీహిల్స్లో ప్రజాభిప్రాయ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కార్యకర్తలను మండల జిల్లా స్థాయి నేతలందరూ కూడా అల్టిమేటం జారీ చేశారు. దాంతోపాటుగా కమిటీలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, అడ్వకేట్ కోముల ఆంజనేయులతో పాటు మరో 3కి అవకాశం కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలను ఈసారి చాలా సీరియస్గా తీసుకుంది భారతీయ జనతా కమిటీ. ఇప్పటికే 33 జిల్లాల్లో దాదాపు 26 జిల్లాల్లో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పర్యటన చేశారు. మిగతా జిల్లాల్లో కూడా 1-2 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. దీంతో పాటుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తమ ఖాతాలో వేసింది. హుజరాబాద్ సెంటిమెంట్ని, దుబ్బాక సెంటిమెంట్ని రిపీట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. దానిలో భాగంగా ఈసారి జూబ్లీహిల్స్ బై ఎన్నికలను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తం అవ్వాలని చెప్పేసి పార్టీ నేతలందరినీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశించారు. దాంతోపాటుగా బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇద్దరు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. మొత్తానికి ఈ లోకల్ బాడీ ఎన్నికలను పూర్తి స్థాయిలో సీరియస్గా తీసుకొని ఫాలోఅప్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భావిస్తున్నారు. దీనికి సంబంధించి సోమవారం నుంచి కార్యాచరణ అంతా కూడా మొదలు పెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తూ ఉంది. స్వామి, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.